ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. కామారెడ్డిలో దారుణ సంఘటన. ముగ్గురు పిల్లలను కామారెడ్డి పెద్ద చెరువులో తోసివేసిన కసాయి తండ్రి. ముగ్గురు పిల్లలు చెరువులో మృతి. ఈ సందర్భంగా ఏఎస్పీ చైతన్యరెడ్డి మీడియాతో మాట్లాడుతూ టౌన్ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ముగ్గురు పిల్లలు తప్పిపోయారని ఫిర్యాదు చేయడంతో వెంటనే ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఆర్బీ నగర్ కాలనీ మొత్తం గాలించడం జరిగింది. పిల్లలు తల్లిని ఇంటగ్రేషన్ చేయడంతో తనకేమీ తెలియదని, తన భర్త ఆటో నడిపిస్తూ ఉంటాడని, వారి ఆటోలోనే ఎక్కడికైనా తీసుకువెళ్లొచ్చు అని చెప్పడంతో వెంటనే పిల్లల తండ్రిని ఇంటగ్రేషన్ చేయడంతో తను చెప్పిన కదలికలను ఆధారంగా తానే కామారెడ్డి పెద్ద చెరువులో ముగ్గురు పిల్లలను చెరువులోకి తోసివేయడం జరిగిందని తెలిపారు. వెంటనే చెరువులో గాలింపు చర్యలు చేపట్టి మృతి చెందిన ముగ్గురు పిల్లలను బయటకు తీయడం జరిగిందని, పిల్లల మృతికి కారణమైన అతని తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. ఈ కేసులో కామారెడ్డి పట్నా సీఐ నరహరి, రూరల్ సీఐ రామన్ తన పోలీస్ బలగాలతో ఈ కేసును వెంటనే ఛేదించడం జరిగిందని, వారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నామని తెలిపారు. నిన్న మధ్యాహ్నం కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ లో 3:30కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఇద్దరు తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ పిల్లలు ముగ్గురు మిస్ అయ్యారు, నిన్న మార్నింగ్ 10 నుంచి మిస్ అయ్యారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. పిల్లలు ఒక పాప వచ్చేసి 8 years, ఇంకొక పాప 7 years అండ్ ఇంకొక పాప 5 years. సో వీళ్ళు ముగ్గురు పొద్దున 10 నుంచి కనపడట్లేదు అని కంప్లైంట్ ఇచ్చారు. సో ఇమీడియట్గా ఎస్పీ సార్ రాజేష్ చంద్ర సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక 5 different టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఆ ఆర్బీ నగర్ చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ ఎంక్వైరీ చేయడం జరిగింది. అండ్ డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఆ పిల్లల ఫొటోస్ అవి సర్క్యులేట్ చేశాం సో దట్ దొరుకుతారని. అండ్ ఫర్దర్గా వాళ్ళ ఫాదర్ని ఇంట్రాగేట్ చేస్తే, లాస్ట్ పిల్లలు ఎక్కడ కనపడ్డారు అని ఇంట్రాగేట్ చేస్తే, ఆ పిల్లల్ని ముగ్గురిని, వాళ్ళ ఫాదర్ ఆటో నడుపుతూ ఉంటాడు, ఆ పిల్లలు ముగ్గురిని ఆటోలో దగ్గరలో పాస్పోర్ట్ సెంటర్కి తీసుకెళ్ళాను అని చెప్పేసి చెప్తాడు. దాని తర్వాత గిరాకీ దొరికింది అని చెప్పేసి ఆ పిల్లల్ని ఇంటి దగ్గరలో ఒక ప్రాంతంలో వదిలేశాను, ఇంటికి వెళ్ళమన్నాను అని చెప్తాడు. సో ఎక్కడ వదిలేసావు అని చెప్పేసి అతన్ని ఇంట్రాగేట్ చేస్తే అతను డిఫరెంట్ ఏరియాస్ చెప్తూ మిస్లీడ్ చేస్తాడు. ఆ ఏరియాస్లో సీసీటీవీస్ చూస్తే అక్కడ అతను లేడు అని చెప్పేసి తెలుస్తుంది. ఫర్దర్గా అతని మూమెంట్స్ అవన్నీ ట్రాక్ చేస్తే అండ్ ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే అతను 11 ఆ టైంకి పెద్ద చెరువుకి తీసుకెళ్ళాడు ఈ చిన్నపిల్లల ముగ్గురిని. అండ్ ఆ చెరువులో ముగ్గురిని తోసేసినట్టు తెలుస్తుంది. సో ఈ మేజర్గా అతను ఇంట్రాగేట్ చేస్తే అతనికి అప్పుల బాధ ఉందని, ఆ పిల్లల్ని పెంచడం కష్టం అవుతుంది ప్రైమా ఫేసి తెలుస్తుంది. బట్ ఇంకా ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసేది ఉంది. ఈరోజు అతన్ని రిమాండ్ చేస్తున్నాం. ఫర్దర్గా పోలీస్ కస్టడీ తీసుకొని క్లియర్ డీటెయిల్స్ అవి ఇంట్రాగేట్ చేస్తాం. అండ్ ఈ కేసులో మా సిఐ నరహరి అండ్ సిఐ రామన్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అండ్ ఎస్ఐ ఉస్మాన్ అండ్ ముఖ్యంగా ఒక కానిస్టేబుల్ పిసి రవికిరణ్ ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసి వితిన్ 6 hours ఈ కేసుని ట్రేస్ చేయడం జరిగింది. ఐ అప్రిషియేట్ పూల బాధలు ఉన్నట్టు తెలుస్తుందండి. అండ్ ఈ పిల్లల పెంపకం అదంతా కష్టం అవుతుంది కాబట్టి చంపేసినట్టు కన్ఫెస్ చేస్తున్నారు. ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తారు. చిన్నపిల్లలు వాళ్ళ ప్రైమరీ ఇప్పటివరకు అనేది ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఇన్సిడెంట్ అండి. సో దీంట్లో ఒక 10 years బాబు అండ్ 9 years బాబు ఇద్దరు మొన్న 6th రోజు మధ్యాహ్నం నుంచి కనపడకుండా పోయారు. మాకు 7th రోజు మధ్యాహ్నం కంప్లైంట్ వచ్చింది, 1 day లేట్గా కంప్లైంట్ వచ్చింది. సో ఆ కేసులో కూడా ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక 5 టీమ్స్ని పెట్టి ఆ పిల్లలు ఎక్కడికెక్కడికి వెళ్తారు, ఏ ఏరియాస్కి రెగ్యులర్గా విజిట్ చేస్తారు, ఆ ఏరియాస్లో సీసీటీవీస్ అవన్నీ చూడటం జరిగింది. ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, తొందరలోనే పడుతుంది.